శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామివారి పాదపద్మములకు నా నమస్కారం. ఆత్మజ్ఞానులందరికీ నా నమస్కారం. నా పేరు అనిత. మాది కొన్నూరు గ్రామము, వనపర్తి జిల్లా. క్రిస్టమస్ సందర్భంగా నాకు ఇచ్చిన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయంలోని 23వ వాక్యము నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. వివరణ: వాస్తవంగా మనిషి రూపంలో వచ్చి యేసుగా పిలువబడువాడు పరిశుద్ధాత్మయే తప్ప ఇంకెవరూ కారు. అందువలన ఆయనను దూషించినట్లయితే దేవుడైన పరమాత్మను దూషించినట్లే అగును. ఆదరణకర్త అనేవాడు యేసు తర్వాత రాబోయేవాడు కాదు. యేసు కూడా ఆదరణకర్తయే. దేవుడు ఎప్పుడు మనిషి అవతారంలో వచ్చినా ఆయనను ఆదరణకర్త అనియే అనాలి. కర్మ నిర్మూలన చేయు నిమిత్తము జ్ఞానమును బోధించుతూ ప్రజలను ఆదరించువాడు ఆదరణకర్త యగును. కర్మ నిర్మూలన చేయు బోధలు చెప్పువాడు దేవుడే అయినందున ఆదరణకర్త ఎవడైతే వాడు పరిశుద్ధాత్మ యగును. అయితే ఈరోజు మేము జ్ఞానులం అనుకున్న క్రైస్తవులందరూ యేసుని సోదరునిగా చెప్పుచున్నారు. యేసుగా వచ్చినా ఇంకే పేరుతో వచ్చినా ఆయన పరిశుద్ధాత్మ యొకట వలన అందరికీ తండ్రి యగును, కానీ ఎవరికీ సోదరుడు కాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన క్రైతవాణి ఛానల్ వారికి నా కృతజ్ఞతలు. నమస్కారం.